సొంతిల్లు కట్టుకోవాలన్నది మీ చిరకాల కోరిక అయితే ఈ వివరాలు మీకోసమే. సాధారణంగా ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలైనా అవసరం అవుతాయి. అంటే చేతిలో కనీసం 4 లక్షలైనా ఉండాలి. మిగిలిన 6 లక్షలకు లోన్ తీసుకోవచ్చు. 9% వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ 6,085 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీపై గరిష్టంగా 2,20,000 సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకి మీరు 6 లక్షల రుణం తీసుకుంటే సబ్సిడీ మొత్తాన్ని మినహాయించగా మిగిలిన 3,80,000కు బ్యాంకు నిబంధనల ప్రకారం నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఈఎంఐ దాదాపుగా 2,000 రూపాయల వరకు తగ్గుతుంది. 6 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ పథకం కింద రుణం పొందవచ్చు. చేతిలో 4 లక్షలు లేవు, కేవలం 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. కానీ నిర్మాణానికి 10 లక్షలు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అవసరమైతే బ్యాంకులు 8 లక్షల రుణం ఇస్తాయి. కేంద్రం ఇచ్చే వడ్డీ సబ్సిడీ మాత్రం 6 లక్షల వరకు ఉంటుంది. మిగిలిన 2 లక్షలకు సాధారణ గృహ రుణ వడ్డీని లెక్క కడతారు. మీరు 10 లక్షల రుణం తీసుకుంటే 6 లక్షలకు వడ్డీ సబ్సిడీ, మిగిలిన 4 లక్షలకు సాధారణ గృహ రుణ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈఎంఐ 10,000 రూపాయలకు బదులు సబ్సిడీ రాయితీ పోను 8,000 పైచిలకు చెల్లిస్తే చాలు. మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకోండి.